అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధానాంశంతో మీ ముందుకు వస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఒక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ హోమ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా చేశారు అనేది ఒక విశ్లేషణ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఆ చిత్రాలు కొన్ని మీకు నేను ఈ రోజున ఒక ప్రవేశపెడుతున్నాను. ఒకసారి చూడండి. ఇదిగో హోమానికి సంబంధించిన కార్యక్రమం ఇది కూర్చున్నారు ఇక్కడ. అలాగే ఒక్కసారి ఆ చిత్రాలు చూసిన తర్వాత దానికి విశ్లేషణకు వెళదాం. ఒక్కసారి ఆ ఫోటోలు కూడా ఆ వీడియో చూడండి. చూశారు కదండి ఆ హోమ కార్యక్రమం ఎలా నిర్వహించారు అనేది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థాన సెట్టింగ్ అనేది ఒకటి వేసుకొని ఇంటి దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసిన తర్వాత వారు అర్చకులు వారు పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామివారి ప్రసాదం ఇవ్వగానే ఇదిగోండి టిష్యూ పేపర్లో తుడిచేస్తున్నాయి. దీంట్లో క్లియర్ కట్గా కూడా ఉంది. గతంలో దీని మీద నేను ఒక వీడియో కూడా చేశానండి. గతంలో ఈ నమూనా చేసిన దాని మీద వీడియో చేసి కూడా నేను ప్రజలందరికీ కూడా చూపించాను, రాష్ట్ర ప్రజలకి. ఈ రోజున అదే విధంగా ఒక హోమ కార్యక్రమాన్ని చేశారు. దేనికి చేశారో తెలియదు. మొత్తానికి ఏ సందర్భాన్ని చేయాలనుకున్నారో చేశారు. చేయటం మంచిదే. హోమ కార్యక్రమం చేయడం ప్రతి ఒక్కళ్ళ యొక్క చాలా మంచి కార్యక్రమం. కానీ మనం చేసేటప్పుడు ధర్మపత్ని సమేతంగా లేకుండా మనం హోమ కార్యక్రమాలు చేస్తే అది ఎందుకు పనికిరాదు. శాస్త్రమే చెప్తుంది మనకి. ధర్మపత్ని లేకుండా ఏ కార్యక్రమం కూడా. ఇప్పుడు ఒక ఇంటికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఒక ఇంటికి మీరు ఒక వ్యక్తిని భోజనానికి పిలవాలన్నా చేయాలన్నా కూడా ఇంట్లో ఉన్న ధర్మపత్ని అంటే ఇల్లాల యొక్క అనుమతి మనం తీసుకోవాలి. ఆ ఇల్లాలు వద్దు అని అంటే మనం పిలవం ఇంటికి. ఎందుకు అని అంటే అది కూడా చెప్తానండి. ఇంట్లో అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు. అందువల్ల మనము పిలవం. అతిథిని కూడా మనం భోజనానికి పిలవం. భార్య వద్దు అంటే అతిథిని కూడా మనం భోజనానికి పిలవం. అలాంటిది ఈ హోమ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు మరి అంటే ఆడవాళ్ళకి ఋతుక్రమణాలు వస్తాయి కాబట్టి ఒకవేళ ఆ సందర్భంలో రాలేదో తెలియదు, లేకపోతే దేని నిమిత్తంగానో రాలేదు కాబట్టి ఇలాంటి హోమ కార్యక్రమాలు చేసేటప్పుడు దయచేసి మతము మత ఆచారాలు సాంప్రదాయ పద్ధతులు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి తప్పిదాలు ఎప్పుడూ కూడా దయచేసి ఎప్పుడూ కూడా మీరు చెయ్యవద్దు. మీరు హోమం చేయకపోయినా ఇబ్బంది లేదు. కానీ హోమము ఆచారము మత ఆచారాలు వ్యవహారాలను కూడా దయచేసి మీరు కించపరిచే విధంగా మాత్రం మీరు చెయ్యవద్దు. రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేసుకుంటున్న ఒకటే, వారు ఏ సందర్భంలో చేశారో మాకు తెలియదు, దేని నిమిత్తంగా చేశారో తెలియదు. కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఒక బ్రహ్మగారు హోమద్రవ్యం ఆయన చేతిలో పెడితే మరలా హోమద్రవ్యం హోమంలో వేయడానికి కూడా ఈయన ఇష్టపడలేదండి. ఆ వీడియోలో చూడండి మీరు క్లిప్పింగ్గా. ఆ హోమద్రవ్యం వేస్తే అది ఇచ్చినా కూడా మళ్ళా తిరిగి ఆ బ్రహ్మకే ఇచ్చారు. అంటే హోమద్రవ్యానికి కూడా ఇష్టపడనప్పుడు ఈ హోమ కార్యక్రమం చేసే అధికారం ఉంటుందా? ఇది నేను అడిగిన ప్రశ్నలు. ఇది అవునా కాదా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. Please subscribe to Leo News for more videos.